76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ పథకాలను నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రేపు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన చంద్రవంచ కోస్గి మండలంలో చంద్రవంచ గ్రామానికి రావడం మనం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులప్పల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్రము ఎన్నో దీంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ మరియు రేషన్ కార్డులది రైతుల కోసం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల లోపల, అన్ని గ్రామాల లోపల, అన్ని కాన్స్టిట్యున్సీ లోపల జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వారు ఇచ్చేస్తున్నందుకు వారికి స్వాగతం పలుకుతూ, అలాగే మన యొక్క మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మన నియోజకవర్గంలో అందరు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి రేపు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా సొంత గ్రామమైన చంద్రవంచకు రావడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 4 గ్యారెంటీలు రేపు ఇంప్లిమెంట్ చేయడానికి మన స్థానిక ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు మా గ్రామం రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో జన్మలా చేసుకున్న పుణ్యం ఈరోజు ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్నారు కాబట్టి దానికి నేను చాలా ధన్యులై ఉంటున్నాను తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఘనంగా స్వాగతం పలకాలని ప్రతి ఒక్కరు కోస్గి గ్రామ ప్రజలకు మరియు కొడంగల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ